పశ్చిమాసియా యుద్ధమేఘాల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న రహస్యం వీడింది. ఆయన మరణించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కానీ ఆయన అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఒక భారీ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖమేనీ ఇప్పుడు బయట ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన బతికే ఉన్నారు, స్పృహలోనే ఉన్నారు. కానీ ఇరాన్ అధికారం మాత్రం ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు. ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఇరాన్ పాలన ఇప్పుడు సైనిక జనరల్స్ కూటమి వైపు మళ్లిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఆయన కాలికి ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆయన కృత్రిమ కాలు కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఒక చేతికి కూడా శస్త్రచికిత్స జరగ్గా అది ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిసింది. అన్నిటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే, మంటల కారణంగా ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోయాయట. దీనివల్ల ఆయన మాట్లాడడం కూడా కష్టంగా మారిందని, ప్రజల ముందు బలహీనంగా కనిపించడం ఇష్టం లేకే ఆయన ప్లాస్టిక్ సర్జరీ అయ్యే వరకు అజ్ఞాతంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ అత్యాధునిక సాంకేతికతతో తమను గుర్తిస్తుందనే భయంతో ఖమేనీ తన ఆదేశాలను పంపడానికి వింతైన పద్ధతిని వాడుతున్నారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్కు దూరంగా కేవలం చేతితో రాసిన లేఖల్నే ఆయన వాడుతున్నారు. ఈ లేఖలను సీల్డ్ కవర్లలో ఉంచి కార్లు, మోటార్ సైకిళ్లపై ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ మానవహారంలా ఆయన రహస్య స్థావరానికి చేరవేస్తున్నారు. ఇజ్రాయెల్ డ్రోన్లు ఎక్కడ అటాక్ చేస్తాయో అన్న భయంతో ఇరాన్ సీనియర్ అధికారులు కూడా ఆయన్ను నేరుగా కలవడానికి సాహసించడం లేదు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో దేశంలో అసలు అధికారం ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై జనరల్స్ పూర్తి పట్టు సాధించారు. దీనివల్ల దేశాధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, విదేశాంగ మంత్రి అరాక్చీ వంటి రాజకీయ నాయకులు కేవలం విదేశీ వ్యవహారాలకే పరిమితమై అంతర్జాతీయ నిర్ణయాల్లో డమ్మీలుగా మారిపోయారు. అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లడం వల్ల కలిగే అనర్థాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు శాంతి చర్చలు జరపవద్దని సైనిక కమాండర్లు భీష్మించుకోవడంతో అమెరికాతో జరగాల్సిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ వ్యవస్థలో వస్తున్న ఈ మార్పులు పశ్చిమాసియాలో శాంతిని మరింత దూరం చేసేలా ఉన్నాయి. అగ్రనేత ఖమేనీ మళ్లీ ఎప్పుడు ప్రజల ముందుకొస్తారు, లేక ఇరాన్ శాశ్వతంగా సైనిక పాలనలోకి వెళ్లిపోతుందా, మున్ముందు తెలియనుంది.